భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి నాడు భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు పెండ్లి పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తాము ఎంతో భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన బియ్యాన్ని శిరస్సుపై ధరించి గిరి ప్రదక్షిణ గావించి తలంబ్రాల్లో కలిపారు. చాలా మంది భక్తులు హోలీ పూర్ణిమ నాడు రామయ్యను పెండ్లి కుమారుని చేసి వసంతోత్సవం జరుపుకుంటారు. దేవుడే కదా. ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ, దీన్ని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. హోలీ పండుగ ఈరోజు. ఈ ఫాల్గుణ పూర్ణిమ నాడు భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవము, డోలోత్సవం అంటే ఊయల సేవ, ఇవి రెండు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. అది వైదికంగా ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి స్వామివారి ఉత్సవమూర్తులకు 25 కలశాలతో అభిషేకం జరిగిన తర్వాత 9:30 ఆ ప్రాంతాల నుండి తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం, పసుపు కంబులు దంచేటువంటి కార్యక్రమం అనేటువంటిది వైదికంగా ఆగమోక్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ ఈ వసంతోత్సవానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమం, శాంతి హోమం జరుగుతుంది. ఆ శాంతి హోమం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డోలోత్సవం జరుగుతుంది. ఆ డోలోత్సవం కాగానే వసంతోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం వైదికంగా ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమం. అంతేకాక ఈనాడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు తాము చేతితోటి ఒడ్లు ఒలిచి బియ్యాన్ని సమర్పిస్తారు. జ్యోతి తలంబరాలు అంటారు వాటిని సమర్పించినటువంటి వాటిని కూడా ఈనాడు కలపడం జరిగింది. ఎందరో భక్తులు పాదయాత్రగా వచ్చి ఈనాడు స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వైశిష్ట్యం ఏంటంటే సీతమ్మ వారు పుట్టినటువంటి రోజు ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ. అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది అని మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. కానీ భద్రాచల ఆలయ సంప్రదాయం ప్రకారం ఈరోజు సీతమ్మ వారు పుట్టినటువంటి సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజున పెళ్లి పనులు ప్రారంభించడం, అలాగే లోకంలో సీతారాముల పెళ్లి కొడుకుని చేశారంటారు. అలాగే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేటువంటి పద్ధతిలో ఈ ఉత్సవం అంతా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరగడం అనేటువంటిది ఇక్కడ ఆచారం. ఆ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీరామనవమిలో పాల్గొనలేనటువంటి వాడు కూడా ఈనాడు స్వామివారిని సేవించి తరించేటువంటి అవకాశం ఉన్నది కనుక భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.